నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని కువైట్ దేశం స్వాగతించింది. ప్రస్తుతం ఇజ్రాయిల్ మరియు లెబనాన్ మధ్య మనం చూసుకుంటే 34 ఏళ్ల తర్వాత ముఖాముఖిగా కూర్చొని చర్చించి కాల్పుల విరమణ ఒప్పందం సీజ్ ఫైర్కి అయితే ఇరు దేశాలు ఒప్పుకున్నాయన్నమాట. దీనిపైన కువైట్ స్పందిస్తూ అమెరికా మధ్యవర్తిత్వంతో లెబనాన్లో కాల్పుల విరమణను కువైట్ దేశం స్వాగతించింది. ప్రభుత్వ అధికారానికి మద్దతును పునరుద్ఘాటించింది. సోదర గణతంత్ర దేశమైన లెబనాన్లో కాల్పుల విరమణ సాధించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్వాగతించింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు జోసెఫ్ ఔన్, పార్లమెంటు స్పీకర్ నబీక్ బెర్రీ మరియు లెబనాన్ ప్రధానమంత్రి నవాఫ్ సలాంల ప్రయత్నాలను ప్రశంసించింది. అలాగే ఒక పత్రికా ప్రకటనను విడుదల చేస్తూ ప్రభుత్వ అధికారాన్ని నిలబెట్టడం, ఆయుధాలు కేవలం ప్రభుత్వం మరియు దాని యొక్క చట్టబద్ధమైన సంస్థల చేతుల్లోనే ఉండేలా చూడటం మరియు తమ భూభాగం అంతటా భద్రత, స్థిరత్వం, పూర్తి సార్వభౌమాధికారాన్ని పరిరక్షించే ప్రయత్నాలను ముందుకు తీసుకువెళ్లడం వంటి అన్ని చర్యలలో లెబనాన్కు తమ యొక్క మద్దతు ఉంటుందని చెప్పి కువైట్ పునరుద్ఘాటించింది. ప్రస్తుతం లెబనాన్లో మనం చూసుకుంటే విచ్చలవిడిగా ఉగ్రవాదుల చేతుల్లో అయితే ఉన్నాయన్నమాట. హిజ్బుల్లా అనే ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో అటువంటి వారి చేతుల్లో ఉన్నాయి. అటువంటి వారి చేతుల్లో ఆయుధాలు ఉండడం మేము ఒప్పుకోమని చెప్పేసి ఏదైనా ఆయుధాలు లెబనాన్ ప్రభుత్వం చేతుల్లో ఉండాలి. అలాగే లెబనాన్ దేశానికి ఎప్పుడు కువైట్ మద్దతు ఉంటుందని చెప్పేసి కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆయుధాలు కేవలం ప్రభుత్వం మరియు దాని యొక్క చట్టబద్ధమైన సంస్థల చేతుల్లోనే ఉండేలా చూడాలని చెప్పేసి, ఆ భూభాగం అంతటా భద్రతా స్థిరత్వం ఉండాలని చెప్పేసి, అలాగే పూర్తి సార్వభౌమాధికారాన్ని పరిరక్షించే ప్రయత్నాలను ముందుకు తీసుకువెళ్లడంలో లెబనాన్కు కువైట్ పూర్తి సపోర్ట్ ఇస్తుందని చెప్పేసి కువైట్ అధికారికంగా ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.